మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు ఈ షాట్లో ఒక అద్భుతమైన విషయాన్ని మనం విని తరించి ఎక్కువ మందికి షేర్ చేసుకుందాం. ఒకసారి సాయిబాబా 8 పూరణ పోళీలు సిద్ధపరిచి నైవేద్యము చేయము అన్నారు నానాసాహెబ్ చందోర్కర్తో. ఆయన పూరణ పోళీలను తయారు చేయించి బాబా వద్దకు తీసుకువెళ్ళి నివేదించారు. సాయిబాబా వాటిని తాకలేదు. కొన్ని చీమలు ఈగలు వచ్చి వాటిపై వ్రాలినవి. ఇక ఆ గురు భుక్త శేషమును తీసుకొని పోయి భుజింపమన్నారు నానాను సాయి. కొంచెమైనా తీసుకొనమని నానా సాయిని ప్రార్థించాడు. నేను తిన్నాను అన్నాడు సాయి. ఎప్పుడు? ఈ పోళీలు ఇక్కడే ఉన్నవి కదా అన్నాడు నాన్న. ఇంతకు పూర్వమే తింటిని అన్నాడు సాయి. నానా, నీవు నాతో 18 సంవత్సరముల నుండి కలిసిమెలిసి ఉండి నన్ను గూర్చి గ్రహించినది ఈ మాత్రమేనా? బాబా అనిన ఈ 6 అడుగుల దేహమేనా? ఈ పోళీలపై ముసిరిన ఈగల చీమలయందు నేను లేనా అని సాయి పలికారు. బాబా, ఈ విషయము నేనెరుగుదును, కానీ స్వానుభవమున తెలుసుకొనలేకున్నాను. అట్టి అనుభూతిని నాకు ప్రసాదించు అని నానా సాయిని వేడుకున్నాడు. సాయి అనుభూతిని ప్రసాదించాడు. నానా సంతృప్తి చెంది ప్రసాదాన్ని తీసుకొని తన బసకు చేరాడు. గురు కృపచే అట్టి అనుభూతి అందరకు లభ్యమగును గాక. చాలా అద్భుతమైన విషయం. గురు కృప ఎంత గొప్పదో ఇంతకుముందు చాలా వీడియోలో మనం చెప్పుకున్నాము. కాబట్టి గురు కృప అందరికీ లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళీ మరొక అద్భుతమైన షార్ట్స్తో మీ ముందుకు వస్తాను. ఓం సాయిరామ్, ఓం సాయిరామ్, ఓం సాయిరామ్. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి.